రైట్. అమర్నాథ్ రెడ్డి గారు, ఇప్పుడు హాస్టల్స్ సమస్య కూడా అంటే ఎందుకంటే హాస్టల్స్లో పిల్లలు మీరు డైలీ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి ఏర్పాటు చేయటం ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మీరు కూడా కమర్షియల్ సిలిండర్లు వాడతారా లేదంటే డొమెస్టిక్ సిలిండర్లు వాడతారా? అంటే మీ అవసరాలు హోటల్స్తో పోల్చుకుంటే తక్కువే ఉంటాయి కదా? లేదండి, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపు 11,000 హాస్టల్స్ ఉన్నాయండి. ఓకే. ఈ 11,000 హాస్టల్స్లో 10 లక్షల మంది దాకా హాస్టల్స్లో స్టేయింగ్ ఉంటున్నారు. ఓకే. వాళ్ళలో ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు, అండ్ నాన్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్గా హాస్టల్స్లో డిపెండెన్సీ ఉంటుందండి. ఖచ్చితంగా చేస్తారు కూడా. మేము కూడా ఏంటంటే ఆన్ యావరేజ్న ఒక 10,000 సిలిండర్లు హాస్టల్స్లో అయితే మాత్రం నీడ్ ఉంది, కమర్షియల్ సిలిండర్స్ నీడ్ ఉంది. మాది కూడా ఏంటంటే కమర్షియల్ సెక్టార్ కింద కన్సిడర్ చేస్తున్నారు. చెప్పాలంటే మేము తీసుకునేది డైలీ 250 to 300 అండి. ఆల్ ఇమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్, ఇంక్లూడింగ్ హాస్పిటాలిటీ సర్వీసెస్. అట్ ది సేమ్ టైం వీఆర్ ప్రొవైడింగ్ ది అకామిడేషన్ ఆల్సో అండ్ ఫుడ్ ఆల్సో. అంటే నామినల్ అమౌంట్ తీసుకొని చేస్తున్నాం మనం. మాది కూడా ఏంటంటే అసలు రెసిడెన్షియల్ కింద కానీ కన్వర్ట్ చేస్తే ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఆ డొమెస్టిక్ సిలిండర్స్ ఎలా అయితే గవర్నమెంట్ సప్లై చేస్తారంటుందో హోమ్ కి 25 days కానో సంథింగ్ ఏదో పెట్టి అలా మాకు కూడా ఉన్న అవకాశం ఉండేది. ఇప్పుడు మాకు ఆ వెసులుబాటు కూడా లేదు. ఇప్పుడు మాకు ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా లేదండి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు మేము 1 week నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ సిలిండర్స్ కరెక్టే, సార్ చెప్పిన మాట కరెక్టే. మాకు కూడా 1764 రూపీస్ సిలిండర్ కాస్ట్ ఉంటే అది ఇప్పుడు 2-3 అయింది 1 week బ్యాకే. ఎందుకంటే మనకి లేదండి, మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాము పెట్రోలియం శాఖ మంత్రితో, మరి సంప్రదింపులు జరుగుతున్నాము, కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇంకా రాలేదు, ఇండియన్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. సరే వాట్ ఎవర్ ఎల్స్ మీకైతే ఇబ్బంది లేకుండా నడుపుతామని చెప్పారు. మేము కూడా సరేలే, కాస్ట్ ఎక్కువైనా మనకి ఏదైనా తప్పదు, ఈ పరిస్థితుల్లో మనకి సిలిండర్స్ వస్తే మనం కూడా ఏంటంటే లో కన్జంప్షన్ తో చేద్దాం అనుకున్నామండి. గ్యాస్ లో కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో మా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఆయిల్ వాడకం ఎక్కువ లేనివి, ఆయిల్ వాడకం ఎక్కువ అవి లేని మనం చేసి మనం నిన్న ఒక మెసేజ్ సర్క్యులేట్ చేసామండి. మన అసోసియేషన్ వైపు నుంచి ఒక క్లియర్ కట్ మెసేజ్ సర్క్యులేట్ చేసాము. అర్థం చేసుకోవాలండి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో మనకి యుద్ధ వాతావరణం వల్ల మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తాము, మేమైతే హాస్టల్స్ ఎక్కడ షట్ డౌన్ కూడా చేయము, ఇది క్లియర్ అండి. బట్ మనం కొంత ఫుడ్ లో మాత్రం లెస్ కన్జంప్షన్ గ్యాస్ లో మనం చేద్దాం మెసేజ్ పెట్టాము. పెట్టిన తర్వాత దాంట్లో కూడా కొంత పానిక్ అయ్యారు. ఇంకోటి కూడా ఏంటంటే రండి, ఇప్పుడు సరే మనం లెస్ కన్జంప్షన్ తో కుకింగ్ చేసే ఐటమ్స్ మెసేజ్ పెట్టాం, బానే ఉంది. బట్ నార్మల్ గా ఫుడ్ చేయాలన్నా కూడా గ్యాస్ లేదుగా. ఇప్పుడు నిన్న నైట్ నుంచి అసలు రెస్పాన్స్ కావట్లేదండి, వెండర్స్ ఎవరు కూడా, గ్యాస్ ఏజెన్సీస్ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. మరి మీరు ఏం ఆల్టర్నేటివ్స్ ఏం చూస్తున్నారు? ఏముందండి, ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి అదే ఉన్నామండి. ఈరోజు మార్నింగ్ SCSC చైర్మన్ గారు, అట్ ది సేమ్ టైం వారే మన సైబరాబాద్ కమిషనర్ సిపి గారు అండి, ఆయన మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏమి ఇచ్చామంటే మన ఐటీ పరిధిలో ఒక దాదాపు 4,000 పైన హాస్టల్స్ ఉన్నాయండి. మీరు కంపెనీల్లో కూడా ఏంటంటే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము వెళ్తామండి, మాకు హాస్టల్స్ షట్ డౌన్ చేస్తానంటున్నారు, ఫుడ్ పెట్టినంటున్నారు అని చెప్పని ఒక పానిక్ క్రియేట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోమని చెప్తున్నారు. అదంటే భయం వేస్తుంది సార్ మాకు ఆ మాట అంటే. ఎందుకంటే కోవిడ్ తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు చాలా టైం పట్టింది. అవును, ఆ టైంలోనే మేము హాస్టల్స్ ఎక్కడ క్లోజ్ చేయలే, రన్ చేసాం. బిలో 10% ఉన్నా కూడా ఆక్యుపెన్సీ రన్ చేసాం. ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాము. ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటంటే 10,000 సిలిండర్ నీడ్ ఉంది హాస్టల్స్ లో. మనం మేమనేది ఏంటంటే అట్లీస్ట్ 50% కానీ ఇస్తే లో కన్జంప్షన్ ఏదైతే ఉన్నాయో కుకింగ్ ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసి పెడతాం. రైట్. అమర్నాథ్ రెడ్డి గారు, మరి మీరు అంటే మీరు డొమెస్టిక్ సిలిండర్లు వాడడానికి లేదా? అంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ అవర్ ఉంది కాబట్టి హాస్టల్స్ కి అంతా కమర్షియల్ చేశారండి. అవును, అన్ని ఆస్పెక్ట్స్ అన్ని హాస్టల్ అంతా కమర్షియల్ కింద కన్సిడర్ చేశారు. మరి ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా కనీసం 10,000 కాదు 5,000 సిలిండర్లని ఇవ్వమని మీరు అడుగుతున్నారు. మీరు అడగడంలో తప్పులేదు, కానీ అక్కడ సరుకు లేనప్పుడు ఎట్లా మీకు కూడా వాళ్ళు ఇవ్వలేరు. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ గ్రూప్స్ కి క్లియర్ కట్గా 5,000 ఇచ్చినా ఇవ్వమని చెప్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇంపాసిబుల్ దొరకకపోవడం. మరి మీరు చెప్పడం కదా, లేదు స్టాక్ లేదు, హెల్ప్లెస్ అన్నట్టు వాళ్ళు అర్థమైంది. మరి అలాంటి మీరు ఆల్టర్నేటివ్? అదే సార్, మా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మోర్ దాన్ 100+ ఉంటారు ఒక్కొక్క హాస్టల్లో. మనం ఎలక్ట్రికల్ మీద చేసే పరిస్థితి లేదు, గ్యాస్ కూడా స్టాక్ లేదు, కట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితి ఉంది ఆప్షన్. అది కూడా ఏంటంటే అన్ని హాస్టల్స్ అంతా ఒక ఏరియాలో ఉంటాయండి, మనకి అంతా నియర్ బై ఉంటాయి, మనకి అంత స్పేస్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీద చేసే స్పేస్ కూడా లేదు. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి అదే అసోసియేషన్ లో మీటింగ్ పెట్టుకున్నాము. ఏం చేద్దాం, క్లస్టర్స్ వైజ్ గా ఏమన్నా మనం కుకింగ్ చేసి ఒకటే మెనూ పెట్టి, నామినల్ మెనూ పెట్టి అందరిని ఎడ్యుకేట్ చేసి, ఎట్లాగో మనం ఆఫీసెస్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంటే మీరు ఒక దగ్గర అంతా చేసుకుని మిగతా వాళ్ళందరికీ సప్లై చేసుకో ఆలోచన చేస్తున్నామండి. అది ఆలోచన చేస్తున్నాం. అది రైట్ అవుతుంది అనేది మీరేం కోరుకుంటున్నారు? ఇంకా
సేమ్ సార్ ఇప్పుడు మా హాస్టల్ రంగం మీద కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు 1,00,000 మంది పైన డిపెండెన్సీ ఉన్నారు. అవును. ఇప్పుడు హాస్టల్స్ షట్ డౌన్ చేస్తే అంతా ఫ్యామిలీ రన్నింగ్ ఇదనమాట, ఇదంతా హాస్టల్స్ నడిపే వాళ్ళంతా కూడా. అక్కడ ఉన్న గెస్ట్లు సఫర్ అవుతారు ఫుడ్ లేక, అట్ ది సేమ్ టైం వర్క్ లేక ఉన్న వర్కర్స్ హాస్టల్స్ రంగం నడిపే వాళ్ళు ఇబ్బంది అవుతారు, వాళ్ళు అందరికీ ఇంపాక్ట్ అవుతుందండి. మా సైడ్ నుంచి కూడా ఏంటంటే క్లియర్ కట్ గా నేను ఇందాక చెప్పినట్టుగా సమ్ ఆఫ్ ది సిలిండర్స్ మేము ఎట్లాగో మెనూ కట్ ఆఫ్ చేసుకున్నాము, మాకున్న ఇన్మేట్స్ కి ఎట్లాగో మేము మెసేజ్ పాస్ చేసాము, వాళ్ళకి ఎట్లా మనం బ్రీఫ్ చేస్తాము. ఖచ్చితంగా ఏంటంటేనండి లేదు అనేది కాకుండా ప్రయారిటీ కింద, ఎమర్జెన్సీ ప్రయారిటీ కింద హాస్టల్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా సిలిండర్స్ సప్లై చేయాలి కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం ఎట్లా అడ్రస్ చేస్తుంది, మాల్ నిజంగా అవైలబిలిటీ ఉందా లేదా అన్నది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే కొంచెం